వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో లైవ్లో ఉన్నారు. జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అని వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్స్కు కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారు 16వ తేదీ అంటే రేపు ముంబైలో అవైలబుల్గా ఉంటారు. అలాగే 18వ తేదీ విజయవాడలో, మార్చి 7వ తేదీ ఢిల్లీలో, ఏప్రిల్ 1 నుంచి 4 తేదీ వరకు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో అవైలబుల్గా ఉంటారు. అలాగే మిగతా రోజులన్నింటిలో కూడాను మన హైదరాబాద్లోనే అవైలబుల్గా ఉంటారు. అలాగే బెంగళూరులో డాక్టర్ రోషన్ గారు అవైలబుల్గా ఉంటారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడాను మీ సమస్యల్ని పోగొట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది కరోనా లాక్డౌన్ వల్ల కానీ, వాళ్ళ జీవితంలో సమస్యల వల్ల కానీ ఎక్కువగా కోపంగా కనిపిస్తూ ఉన్నారు. అసలు ఈ కోపానికి రత్నాలు ఎంతవరకు పరిష్కారం చూపుతాయి? V6 ప్రేక్షకులకు ఎంఎం హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు అడిగిన ప్రశ్న, ఈ మధ్యకాలంలో కోపాలు మనుషులకి మానవులు ఎక్కువ అయిందని చెప్పి. కానీ ఈ మధ్యకాలంలో కాదు, ఎవడైతే ఈ భూమి మీద మనిషి వచ్చాడో అప్పటి నుంచి మనిషితో పాటు కోపం కూడా వచ్చింది. మనిషి లోపల పెద్ద శత్రు అంటే కోపమే. మనకి ఎవరు హామ్ చేసే అక్కర్లే, ఎవరు కొట్టడం చంపేయడం ఏం అక్కర్లే. తన లోపల ఉండే కోపమే తనకి చంపేస్తాడు. అర్థం ఏంటి? కోపము ఒకటి వస్తే వెళ్ళే టైంలో మనిషిలో ఉండే అన్ని నైపుణ్యాలు తీసుకుని వెళ్ళిపోతాడు. మనిషిలో ఉండే స్కిల్స్, మనిషిలో ఉండే మంచి టాలెంట్ అన్నీ వెళ్ళిపోతుంది. కోపం ఒకటి వస్తాడో వెళ్ళే టైంలో అన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. మనిషి జీవితంలో ఉండే మంచి క్యారియర్కి పాటు చేస్తాడు. ఇదే కోపము. కోపము మనిషిలో చాలా పెద్ద శత్రుత్వము. కోపం వల్లనే ఎన్నో రకాల గొడవలు, టెన్షను, మర్డర్లు కానీ, మనిషి జైలుకి వెళ్ళడం కానీ, భర్త భార్య మధ్యలో గొడవలు, కొట్లాటాలు, దాని మధ్య అంటే రీజన్ కోపం ఉంటుంది. బ్రదర్స్ మధ్యలో గొడవలు, కొట్లాటం జరిగిందంటే బికాజ్ ఆఫ్ ద కోపము. యాంగ్రీ వచ్చేసింది, యాంగర్ అయిపోయారు, కంట్రోల్ చేయలేకపోయారని చెప్పి మనిషి ఏదో చేసేస్తాడు. అంటే ఆ సమయంలో మనిషిలో ఉండే బుద్ధిలో ఉంటుంది కదా, దీపము ఆరిపోతుంది. ప్రేక్షకులు వినండి, మనిషిలో ఉండే బుద్ధి అంటారు కదా, బుద్ధి వల్ల అన్నీ నడుస్తుంది. మనిషి అన్ని చూస్తాడు, చేస్తాడు, ముందుకు వెళ్తాడు, ఆయన ఉండే అన్నీ పనిచేస్తాయి. బుద్ధిలో ఉండే దీపం ఉంటుంది కదా, ఆ దీపం ఆరిపోతుంది కోపం వస్తే. ఎందుకంటే కోపం వస్తే మా బుద్ధి కూడా పనిచేయదు. పర్సన్ ఎవరు నిలుచుకుని ఉన్నాడు, బాస్ ఉన్నాడా, ఫాదర్ ఉన్నారా, అంటే మగోడు ఉన్నారా, అంటే అమ్మ ఉందా, భార్య ఉందా, ఎవరున్నారు, పార్ట్నర్ ఏం అర్థం అవ్వదు. మనిషి ఏకదంగా రైజ్ అయిపోతాడు. అక్కడ తన క్యారియర్ అంతా పాడు చేసుకోవడం, లైఫ్ అంతా పాడు చేసుకుంటారు. ఇక్కడ రకరకాలు చెప్తారు రీజన్స్. సైంటిఫిక్గా ఏమంటారు, కొంతమందికి ఫ్యామిలీ లైఫ్ బాగా లేకపోతే కోపం సృష్టి అవుతుంది అంటారు. కొంతమందికి ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే సరిగా వాళ్ళకి నిద్ర లేకపోతే కోపం వచ్చేస్తుంది. కొంతమందికి ఆందోళన వల్ల కోపం వచ్చేస్తుంది. కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కోపం వచ్చేస్తుంది. రకరకాలు చెప్తారు. రీజన్ ఏమైనా ఉండొచ్చు.
కానీ విద్య మీకు చక్కగా తెలియచేస్తుంది. జాతకంలో లగ్నంలో వెనక కావచ్చు, ముందు కావచ్చు, అంటే ఫస్ట్ హౌస్లో కావచ్చు, వ్యయంలో కావచ్చు, 12th హౌస్లో కావచ్చు, ఒకవేళ పాపగ్రహాలు కూర్చుంటే ఇలాంటి సమస్య సృష్టి అవుతుంది. ఎందుకంటే మనిషిలో ఉండేది పంచభూతాలండి, 5 ఎలిమెంట్స్. అందులో నీరు ఉంది, గాలి ఉంది, అగ్ని ఉంది, మట్టి ఉంది, ఒకటి ఆకర్షణ శక్తి అంటారు. 5లో ఒకటి ఆకర్షణ శక్తి, మిగతా 4 ఈ ప్రకృతిలో ఉండేది. ఇక్కడే అగ్ని ఉంది, ఇక్కడే నీరు ఉంది, ఇక్కడే మట్టి ఉంది, ఇక్కడే గాలి ఉంది. ఈ 4 కూడా ఒక పెద్ద డిజాస్టర్లు. దేవుడు చూడండి ఎంత మనిషికి తయారు చేసేదానికి ఆయన దేవుడు చేసిన మనిషి ఇందులో 4 మిక్స్ చేశాడు. మనిషిలో వాటర్ ఉంది, మనిషిలో గాలి ఉంది, ఎయిర్ ఉంది, మనిషిలో మట్టి ఉంది, మనిషిలో అగ్ని ఉంది. ఈ 4 మనిషి లోపలే ఉన్నాయి. అంటే ప్రకృతి బయట ఏదో ఉందో లోపల అదే ఉంది. ఈ 4కి బ్యాలెన్స్ చేసుకొని వచ్చేవాడే లైఫ్లో మంచి హ్యాపీగా ముందుకు వెళ్తాడు. ఒకవేళ 4లో ఒక్క ఎలిమెంట్ అటు ఇటు అవుతే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కోపంకి ఏం రిలేటెడ్? అగ్ని తత్వము అంటారు. అగ్ని అంటే ఏంటి? మీరు కింద చిన్న స్పాట్ పెడితే పెద్ద ఫుల్ బ్లాస్ట్ అవుతుంది పైన. అంటే కింద చిన్న స్పాట్ పెట్టాము, చిన్న ఒక అగ్ని పెట్టాము, కానీ పైన పెద్ద బ్లాస్ట్ అయింది. ఎందుకు? అగ్ని వల్ల అయింది. కోపం చిన్నగా వస్తుంది, రైజ్ అయిపోయి ఆ సమయంలో ఏమేమి చేసేస్తున్నా మాకే అర్థం అవ్వదు. ఎంతో మంది తల్లిదండ్రులు ఉంటారు, మా బాబు మా మాట వినరండి, కోపం చేస్తాడు, తిడతాడు, మమ్మల్ని కొట్టే కోసం బాగా బాధపడతారు, ఏడుస్తారు. అలాంటి వాళ్ళకి తెలిసేయాలంటే వాళ్ళకి చెప్పడం వేస్ట్. వాళ్ళ జాతకం ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. నేను చెప్పాను కదా, ధనస్థానంలో కానీ వ్యయస్థానంలో కానీ ఒకవేళ పాపగ్రహాలు కూర్చుంటే ఈ సమస్య వాళ్ళ జీవితంలో సృష్టి అవుతుంది. దానికి ఆపాలంటే చంద్రగ్రహానికి బలం పెంచుకోవాలి. చంద్ర అనేసరికి మనిషి ఎమోషన్స్, అంటే మా భావోద్వేగాలు. మనిషి ఎమోషన్స్ బాగుంటే ఆయన పైకి వచ్చేస్తాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఆయన పైకి రాగలుగుతాడు. కానీ జాతకం పట్టి ఫస్ట్ తెలుసుకోవాలి. దానికి తెలుసుకున్న తర్వాత స్వాతి ముత్యం రత్నాల ద్వారా ముత్యం పెట్టిస్తే తప్పకుండా వాళ్ళు కామ్ డౌన్ అయిపోతారు. వాళ్ళకి కోపం ఎక్కువ పెరగదు, ఎక్కువ కోపం ఉన్నదు. సో ఆ విధంగా ఈ కోపాల వల్ల ఎన్నో జీవితాలు పాడాయి, ఎంతోమంది జైల్లో ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది రోడ్డులో తిరుగుతున్నారు. చెప్పాను కదా, కోపం అనేసరికి మనిషి క్యారియర్ పోతుంది, మనిషి స్కిల్స్ పోతాయి, మనిషి నైపుణ్యాలు పోతాయి, మనిషి రిలేషన్స్, మనిషి పేరు, మనిషి ఉన్న వేస్ట్. ఇలా అయిపోతుంది కోపం వల్ల. ఎందుకంటే అన్ని ఓడిపోతాడు మనిషి, అన్నీ కోల్పోతాడు. సో ఆ విధంగా ఇలాంటి కోపం ఉండే వాళ్ళకి ఒకసారి ఈ విద్య ద్వారా బలం పెంచిన తప్ప లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. అంటే ప్రపంచంలో ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య. ఈ గ్రహాలు తెలియచేస్తే మీలో ఎందుకు కోపం ఎక్కువ వస్తుంది, ఆ కోపం మీరు తగ్గించుకోవాలంటే మీరు ఏం చేసుకోవాలి, ఎలాంటి బలం పెంచుకోవాలి, ఆ భగవంతుడు ఇచ్చిన మంచి వరం రూపం రత్నాలు స్వాతి ముత్యం ద్వారా ఈ కోపంకి తగ్గించేసి లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. చిన్నగా తెలియచేయండి కన్క్లూజన్. ఇంత చెప్పే మాట అర్థం ఏమంటే, కోపం అంటే మనిషికి పెద్ద ఎనిమీకి మీరు డెస్ట్రాయ్ చేయాలి, ఆయనకి చంపేయాలి ఎనిమీకి అంటే ఈ ముత్యం ద్వారా మీరు డెస్ట్రాయ్ చేయవచ్చు. ముత్యం పెట్టుకొని లైఫ్లో హ్యాపీగా కామ్గా ముందుకు రావచ్చు. ఓకే రజా గారు, కాల్ తీసుకుందా? హలో, నమస్తే మేడం. నమస్తే కార్తిక్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి మేడం. ఓకే, పేరు చెప్పండి. అనిరుద్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18th September 2003. 18th September 2003. ఓకే, టైం చెప్పండి. 11:50 AM, 11:50 పొద్దున. ఓకే. మిస్టర్ కార్తిక్ సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నమస్కారం. మీ తమ్ముడు గురించినా? అవును సార్, మా తమ్ముడు కొంచెం ఒక ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాస్తుంది సార్ ఇంకో 2-3 months లో. అవును, కొంచెం అది చెప్పండి సార్, ఇంజనీరింగ్ సీట్. తప్పకుండా సార్. మీ ఇచ్చిన విలువల ప్రోగ్రామ్ చూసుకుంటే September 18, 2003 11:50 AM. మీ తమ్ముడు గురువారం జన్మించాడు. నక్షత్రం మృగశిర, వృషభ రాశి జన్మించాడు. వృశ్చిక లగ్నము, లగ్నాధిపతి కుజుడు చూసుకుంటే చతురంలో వక్రిగా గురు దృష్టి, మంచి యోగం సృష్టి అయింది. తప్పకుండా ఇంజనీర్ సీట్ వస్తుంది, తప్పకుండా ఇంజనీర్ అవుతాడు. ఎందుకంటే ద్వివ్యాధిపతి పంచమాధిపతి గురు దశమంలో చాలా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆయనకి అంటే ఇంజనీరింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. కానీ జాతకం పట్టి చూసుకుంటే కొంచెం రవి వీక్ అయిపోయాడు. రవి వీక్ అవ్వడం వల్ల ఆరోగ్యపరంగా సమస్య, కాన్ఫిడెన్స్ కిందకు పోవడం, ఒక రకమైన భయము, ఒక రకమైన ఆందోళన, డిస్టర్బ్ అవుతాడు, కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. కన్ఫ్యూజ్కి ముఖ్యమైన కారణం వచ్చేసి చంద్రుడు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డైలామా, ఇలాంటి అంత కొంచెం కష్టం ఉంది. నెంబర్ 2 వచ్చేసి కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం. ఈ రవి వీక్ అవడం వల్ల ఆరోగ్యపరంగా కొంచెం కాన్స్టిపేషన్, స్టొమక్ డిజార్డర్ అంటారు, ఈ సమస్య మీ తమ్ముడికి నడుస్తూ ఉంది.
కానీ ఖచ్చితం 100% ఆయనకి ఇంజనీరింగ్ వస్తుంది, ఇంజనీర్ చేస్తాడు, ఉన్నత చదువు కూడా జాతకంలో చూపిస్తూ ఉంది, మాస్టర్ కూడా చేస్తాడు, చేయగలుగుతాడు, జాతకంలో యోగం ఉంది. కానీ ఇప్పుడు ఉండే కన్ఫ్యూజన్స్, మూడ్ స్వింగ్స్, ఆరోగ్యపరంగా సమస్య, కాన్ఫిడెన్స్ కిందకు పోవడం అన్నీ పోవాలంటే మీ తమ్ముడు కోసం చేయాల్సిన తెలుగులో కెంపు అంటారు రూబీ 4 క్యారెట్లు, దాంతోపాటు స్వాతి ముత్యం కేశీ పర్లు అంటారు 4 క్యారెట్లు, ఈ 2 కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఒక మంచి ఇంజనీర్ మీ కుటుంబానికి, నెంబర్ 2 సమాజానికి మంచి ఉపయోగపడతారు, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. చూడండి ఈయన తమ్ముడు కోసం ఫోన్ చేశారు. నేను చెప్పిన విషయాలు మార్కెట్లో దొరికే వస్తువులు కాదు. కాన్ఫిడెన్స్ మార్కెట్ దొరుకుతుందా? ఒక 1000 రూపాయలు ఇస్తాను, కొంచెం ఒక ½ కేజీ నాకు ఇవ్వగలుగుతారా? ఎవరు ఇవ్వలేరు. ఈ ఆత్మస్థైర్యం కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, మనిషి బాడీలో ఉండే వస్తువులన్నీ కోల్పోతాడు మనిషి ఆ గ్రహాల ప్రభావం వల్ల. గ్రహాల స్థితి బాగా లేకపోతే దానికి బలం పెంచడమే ఈ రెమెడీ పాటిస్తాము. జాతకం చక్కటి ధనస్థానం, పంచమాధాపతి, గురు దశమంలో స్ట్రాంగ్గా ఉన్నాడు, తప్పకుండా ఇంజనీర్, ఉన్నత చదువు, మాస్టర్ కూడా అవుతాడు, తప్పకుండా ఎంఎస్ కూడా చేస్తాడు, ఆ యోగం ఉంది, బయటికి వెళ్తాడు, యూఎస్కి సెటిల్ అవుతాడు. ఆయన ఇన్ని స్కిల్స్ అయినా దాంట్లో ఉన్నాయి. కానీ చంద్రుడు వీక్ అయ్యాడు, రవి వీక్ అయ్యాడు, అక్కడ ఏమవుతుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ కిందకు పోవడము, భయము, ఆందోళన, ఆరోగ్యపరమైన సమస్య, ఈ సమస్య ఉంది. ఇవన్నీ పోయేదని చెప్పిన వాళ్ళు ఫాలో అవుతే తప్పకుండా ఒక మంచి ఇంజనీరింగ్ లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఈ విద్య మనిషికి గైడెన్స్ ఇవ్వగలుగుతుంది. మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేసుకుంటే మీరు బాగుంటారు, ఏ విధంగా ముందుకు రావాలి, సో ఆ విధంగా ముందుకు రాగలుగుతారు. డాక్టర్ ఎంఎం రజా గారు 16వ తేదీ అంటే రేపు ముంబైలో, 18వ తేదీ విజయవాడలో, మార్చి 7వ తేదీ ఢిల్లీలో, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో, మిగతా రోజుల్లో హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటారు. అదేవిధంగా బెంగళూరులో డాక్టర్ రోషన్ గారు అవైలబుల్గా ఉంటారు. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడాను పర్సనల్గా స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ జాతక సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. తర్వాత కాల్ తీసుకున్నారు రజా గారు. హలో 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 మేడం. శివ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శివ గారు. 21/3/76 మేడం. 76. అవును. 1976. ఓకే, టైం చెప్పండి. 4:54 PM మేడం. 4:54 PM. అవును. ఓకే అండి. మిస్టర్ శివ గారు నమస్కార్ సార్. నమస్తే సార్. మీ గురించేనా? అవును సార్, జాబ్లో సక్సెస్ కాలేకపోతున్నాం సార్. మార్కెటింగ్ చేస్తాం, మెడికల్, ఓకే, టార్గెట్స్ కావడం లేదు. తప్పకుండా. మీరు జన్మించిన రోజు వచ్చేసి ఆదివారం జన్మించారు, జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశిలో, లగ్నం చూసుకుంటే సింహ లగ్నం వచ్చింది, లగ్నాధిపతి అష్టంలో. ఇది వరకు జాబ్లో స్టెబిలిటీ లేదు, కానీ మార్కెటింగ్ మీకు చాలా బాగుంది, అది మీకు కలిసి వస్తుంది. అది మీకు కలిసి వచ్చే ఉద్యోగమే. మీ జాతకం బట్టి, మీ గ్రహాల బట్టి చూసుకుంటే తప్పకుండా మార్కెటింగ్లో మంచి పేరు పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ 2014 నవంబర్ నుండి అన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలం కొంచెం ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, డిస్టర్బ్ అవుతున్నారు, ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు, కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. జాతకం అంటే జాబ్ మానేద్దామా, వేరే చేద్దామా, వ్యాపారం అని రకరకాల ఆలోచనలు మీకు ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ఎలాంటి తప్పు చేయకుండా అదే మార్కెటింగ్ ఫీల్డ్లో మీరు ముందుకు వెళ్ళండి, తప్పకుండా మీరు మంచి సక్సెస్ పొందుతారు, ముందుకు రాగలుగుతారు. జాతకంలో కొంచెం బుధుడు వీక్ అయ్యాడు కాబట్టి కొంచెము అంటే మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు వస్తున్నాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, నిర్ణయం సరిగా తీసుకోలేకపోతున్నారు, డైలామాలో ఉంటున్నారు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉన్నాయి, నిర్ణయం శక్తి తగ్గిపోయింది. నెంబర్ 2 వచ్చేసి జీవితంలో ఆనందం తగ్గిపోయింది. ఆనందం, సంతోషం, కంఫర్ట్స్ లేవు, ప్లెజర్ లేవు. ఎందుకు? శుక్రుడు వీక్ అయ్యాడు. శుక్ర వీక్ అవుతే భర్త భార్య మధ్యలో కొంచెము హ్యాపీనెస్ లేకపోవడము, ఆర్థిక పరంగా సమస్య, ఖర్చులు ఎక్కువ, ఆదాయం తగ్గిపోవడము. ఏదో సామెత ఉంది కదా, అమ్మదని అట్టని ఖర్చు రూపాయి, ₹10 చేతికి వస్తున్నాయి, ₹1 ఖర్చు రెడీగా ఉన్నాయి, అలా ఉంది జీవితం. నెంబర్ 2 చూసుకుంటే అప్పులు పాలైపోయారు. ఇవన్నీ కష్టాలు తొలగిపోయి లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలంటే మీరు చేసిన పని తెలుగులో గరుడా పచ్చ, ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతోపాటు వచ్చేసి వైట్ సఫైర్, శ్వేత పుష్యరాగం అంటారు, 4 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. తర్వాత కాల్ తీసుకుందాం రజా గారు. హలో హలో, సత్యప్రసాద్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు వచ్చాను మేడం. 1982 ఆగస్టు 30 తారీఖు నా డేట్ ఆఫ్ బర్త్. ఆగస్టు 30. ఆగస్టు 30 ఉదయం, సోమవారం రోజు ఉదయం 7:10 నిమిషాలకు. 7:10 నిమిషాలకి ఉదయం. ఓకే అండి. 1982, 1982. సత్యప్రకాష్ సార్ నమస్తే సార్. సార్ నమస్కారం.
82 సార్, 52 కాదు, 1982. 82 సార్ ఆగస్ట్ 30, 82, 7:10 AM మార్నింగ్. సోమవారం జన్మించారు మీరు. సార్ సోమవారం జన్మించారు, మండే రోజు జన్మించారు. మండే రోజు అవును సార్, మండే రోజు జన్మించారు. పూర్వాషాఢ నక్షత్రము, ధనుసు రాశిలో. అవును సార్. సింహ లగ్నం వచ్చింది. లగ్నం రవి ప్రభావం, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కమాండింగ్ పవరు, మేనేజరు, టీమ్ లీడరు, మంచి నైపుణ్యాలు మీ జీవితంలో ఉన్నాయి. కానీ 2016 నుండి కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ ఎక్కువ, విఫలమవుతున్నారు, డెవలప్ అవ్వలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, ఎక్కువ కష్టాలు జీవితంలో ఎంటర్ అయ్యాయి. దాని ముఖ్యమైన కారణం పంచమాధిపతి అయిన గురువు వీక్ అయిపోయాడు. చేసే ప్రతి ప్లానింగ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ, ఆర్థిక పరంగా సమయం. ఎందుకంటే గురువు వీక్ అవుతే మనిషి జీవితంలో ధనుకారకుడు, అభివృద్ధి కారకుడు, జ్ఞానకారకుడు, జ్ఞానం ఇచ్చేవాడు, డబ్బు ఇచ్చేవాడు, అదేవిధంగా మంచి అభివృద్ధి ఇచ్చేవాడు గురువు గ్రహం. కానీ మీ జాతకంలో గురువు వీక్ అయ్యాడు. దాని ప్రభావం వచ్చేసి మీ జీవితంలో ఆర్థిక పరంగా సమస్య, అభివృద్ధి ఆగిపోయింది, డెవలప్ అవ్వలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. నంబర్ 2 చూసుకుంటే చంద్రుడు వీక్ అయ్యాడు. జాతకంలో చూసుకుంటే పద్మకళ కాలసర్ప దోషము అంటారు, సంతాన దోషము, పిల్లలు కూడా ఇబ్బంది, కొంచెం టెన్షన్స్ ఉంటారు. ఎందుకంటే పంచంలో కేతు, అదేవిధంగా చూసుకుంటే లాభంలో రాహు, ఈ 2 గ్రహాల మధ్యలో 7 గ్రహాలు అరెస్ట్ అయ్యాయి. దానికి వచ్చేసి పద్మకళ కాలసర్ప యోగం, సర్ప దోషము అంటారు. దాని ప్రభావం వచ్చేసి పిల్లల పైన పడుతుంది. నెంబర్ 2 వచ్చేసి మీ సేవింగ్స్ పైన. అంటే ఎంత కష్టపడి సంపాదన చేసినా కూడా డబ్బు ఆగడం లేదు, డబ్బు నిలడం లేదు, ఎప్పుడు కూడా అప్పులు పాలుగా డిస్టర్బెన్స్ ఉంటాయి. కానీ జాతకం చూసుకుంటే సింహ లగ్నము, పులి లాంటి లీడర్షిప్, కమాండింగ్ పవర్, మేనేజర్, మంచి నైపుణ్యాలు. కానీ ఇంత ఉన్నా కూడా ఈ దోషం వల్ల అన్ని కిందకి కోల్పోయాయి, ముందుకు రాలేకపోతున్నారు. ఈ కష్టాలంతా తొలగిపోయి లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలంటే మీరు చేసిన తెలుగులో గరుడా పచ్చ, తెలుగులో వచ్చేసి వైడోరియం అంటారు, క్యాట్స్ ఐ ఒక 4 క్యారెట్, దాంతోపాటు వచ్చేసి గోమేధికం, తెలుగులో ఇంగ్లీష్లో హ్యాసోనెట్ అంటారు 4 క్యారెట్. ఈ 2 రత్నాలు అంటే క్యాట్ ఐ, అంటే క్యాట్ ఐ, గోమేధికం 2 కలిపి ఒక లాకెట్ తయారు చేసి మెడలో వేసుకుని లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. చూడండి జాతకం చూసుకుంటే మంచి నైపుణ్యాలు, సింహలగ్నం పుట్టాడు, లగ్నం రవి ప్రభావం. అంటే లగ్నాధిపతి ఇంట్లో ఉంటే మంచి యోగము అంటారు. అలాంటి మనిషిలో మంచి నైపుణ్యాలు ఉంటాయి. ఒక లీడర్షిప్, మేనేజరు, మ్యాన్ ఫర్ పీపుల్, ఒక 10 మందికి భోజనం పెట్టేవాడు. అంటే ఆయన బ్రిడ్జ్ లాగా ఉంటాడు. ఇక్కడ 10 మంది, ఇక్కడ కష్టాలు అంటే ఈయన బ్రిడ్జ్ లాగా కష్టాల నుంచి మనిషికి బయటకు తీయవచ్చు. అలాంటి ఉన్నా కూడాను ఈయన జాతకంలో ఈ పద్మకళ సపదోషం వల్ల అన్ని కోల్పోయాడు, ముందుకు రాలేకపోతున్నాడు. 38 ఇయర్స్, ఇది వరకు స్టెబిలిటీ లేదు. కానీ గ్రహాలు చెప్తున్నాయి దానికి బలం పెంచితే లైఫ్లో హ్యాపీగానే ముందుకు రాలేదైనా ఆయన ఆ క్వాలిటీ పొందాలైనా ఆయన ముందుకు రావాలి. ఆ ముందుకు వచ్చేదానికి చెప్పిన ఆయన పాటిస్తే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. తర్వాత కాల్ తీసుకుందాం రాజా గారు. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ కిరణ్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఓకే కిరణ్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/12/84 మేడం. 24/12/84, 84, 1984. ఓకే అండి, టైం చెప్పండి. టైము కరెక్ట్ లేదు మేడం, సాయంకాలం అండి, ఈవినింగ్. ఓకే అండి. మిస్టర్ కిరణ్, సార్ మీ గురించేనా? అవును సార్, అవును. ఆరోగ్యపరంగా సమస్య, ఆర్థిక పరంగా సమస్య 2 ఉన్నాయి మీకు. పుట్టినరోజు సోమవారం జన్మించారు సార్ మీరు. నక్షత్రం చూసుకుంటే ఉత్తరాషాఢ, మకర రాశి, ప్రస్తుతానికి ఎనర్జీ ప్రాణం నడుస్తూ ఉంది. లగ్నం చూసుకుంటే మీది మిథున లగ్నం వచ్చింది. లగ్నాధిపతి సిస్టంలో వక్రీ, కమ్యూనికేషన్ వీక్ ఉంటుంది, ఆలోచన శక్తి తగ్గిపోవడము, వీక్నెస్ ఎక్కువ, బాడీలో కొంచెం యూరిన్ ప్రాబ్లం ఉంటుంది మీకు, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్, ఇన్ఫెక్షన్ చూపిస్తున్నాయి. ఎందుకంటే జాతకంలో షష్టంలో బుధ వక్రీగా ఉన్నాడు, అలాంగ్ విత్ ద కేతు, శని కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా సమస్య 2011 నుంచి మీ హెల్త్ బాగా లేదు, నంబర్ 1. నంబర్ 2 చూసుకుంటే వృత్తిపరంగా అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు. చేసే ప్రతి ఒక్క పనిలో ఆలస్యం, డిలే అవ్వడము, ఇవల్ల పని రేపటి నెక్స్ట్ వీక్ ఈ విధంగా డిలే అవుతా ఉంది. సమయానికి ఏ పని కూడా జరగడం లేదు, చాలా ఇబ్బందులు చూస్తున్నారు. లైఫ్లో హ్యాపీనెస్ తగ్గిపోయి చీకట్లాగా ఉంది. ఒకవైపు ఆరోగ్యపరంగా సమస్య, ఒకవైపు ఆర్థిక పరంగా సమస్య. ఈ 2 కోల్పోయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు, చాలా డిప్రెషన్ ఉన్నారు అని జాతకం చూపిస్తుంది. ఇవన్నీ తొలగిపోయి లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలంటే మీరు చేసిన పని తెలుగులో గరుడా పచ్చ, ఎమరాల్డ్ 4 క్యారెట్, జాతీయ రత్నాలు ఉండాలి 4 క్యారెట్, గరుడా పచ్చ, దాంతోపాటు నీలం, మయూరి నీలం అంటారు, బ్లూ సఫైర్ ఇంగ్లీష్లో 4 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, ఆర్థిక పరంగా బయటకు వస్తారు, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. తర్వాత కాల్ తీసుకుందాం రజా గారు. తప్పకుండా. హలో కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి.
ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 3, 1979 అండి. డిసెంబర్ 3, 1979. ఓకే అండి, 79. టైం చెప్పండి. టైం మార్నింగ్ 6-6:30 మధ్యలో అండి. 6-6:30 మధ్యన మార్నింగ్. కుమార్ గారు, హలో, మీ పేరు కుమారా? అనిల్ కుమారా? అనిల్ కుమార్ సార్. అనిల్ కుమార్ గారు, మీ గురించేనా? అవునండి. కృతికా నక్షత్రం వృషభ జన్మించారు మీరు. అవునండి. కృతికా నక్షత్రం వృషభ రాశి, లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నము, లగ్నాధిపతి కుజుడు దశమంలో రాహుతో కలిశాడు. సార్, ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది ఉంది మీ లైఫ్లో. అవునండి. 2017 నుంచి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. ఆర్థిక పరంగా సమస్య, చేసే ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే బ్యాక్ బోన్ పెయిన్ ఉంది మీ జాతకంలో. అంటే మీ జాతకంలో మంచి యోగం ఉందండి, పరివర్తన యోగము అంటారు. ఎందుకంటే లగ్నాధిపతి సింహరాశిలో, సింహరాశికి అధిపతి లగ్నంలో, మంచి యోగము. ఫ్యూచర్లో మంచి నాయకుడిగా ఎదుగుతారు మీరు. ఆ యోగం జాతకంలో ఉంది, కానీ బలం తగ్గింది. మార్స్ అంటే మంగళం బలం కూడా తగ్గింది, దాంతోపాటు రవి కూడా బలం తగ్గింది. కాబట్టి ఈ 2 గ్రహాలు బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా మీరు ఒక మంచి నాయకుడిగా ముందుకు రాగలుగుతారు. ఒక మంచి రాజకీయంలో మంచి యోగం ఉంది, మంచి ఒక స్థానం మీరు పొందగలుగుతారు. అలాంటి జాతకంలో మీరు జన్మించారు, కానీ దోషాల వల్ల వెనుక వచ్చేస్తున్నారు. ఆర్థిక పరంగా సమస్య 2017 నుంచి అప్పులు పాలైపోతున్నారు. ఆరోగ్యపరంగా బ్యాక్ బోన్ పెయిన్ ఉంటుంది, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం చూపిస్తూ ఉంది. అంటే హెడేక్ కూడా మీకు జాతకంలో చూపిస్తూ ఉంది. ఈ కష్టాల నుంచి బయటికి రావాలంటే మీరు చేసిన పని తెలుగులో కెంపు రూబీ అంటారు, 4 క్యారెట్. దాంతోపాటు పగడం, రెడ్ కోరల్, ఒక 7 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే తప్పకుండా లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. చూడండి, మంచి నాయకుడు ఉండే లక్షణాలు జాతకం చూపిస్తున్నాయి. పరివర్తన యోగం, అందులో కూడా లగ్నాధిపతి దశమంలో, దశమాధిపతి లగ్నంలో మంచి పొజిషన్ ఉన్నా కూడాను జాతకంలో రాహు ప్రభావం మొత్తం ఇబ్బంది పెట్టేసింది. రవి బలం తగింది కాబట్టి చాలా కష్టాలు వస్తున్నాయి. ఈ గ్రహాలకి బలం పెంచడం తప్పకుండా మంచి నాయకుడిగా ఎదిగి లైఫ్లో హ్యాపీగా అయినా ముందుకు రాగలుగుతారు. తర్వాత కాల్ తీసుకుందాం రజా గారు. తప్పకుండా. హలో, హలో, శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 06/07/1971. 06/07/1971 అండి? అవును మేడం. ఓకే, టైం చెప్పండి. టైం తెలియదు మేడం, ఈవినింగ్ అని చెప్పారు. ఈవినింగ్. ఓకే అండి. మిస్టర్ శ్రీనివాస్ గారు, మేడం టైం తెలియదు మేడం, ఈవినింగ్ అని చెప్పారు. ఓకే, మీరు నాకు ఫోన్లో వినండి, మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి మీరు. ఓకే సార్. ఓకే, బాగున్నారా? మీ గురించేనా? నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్కారం, మీ గురించేనా? నా గురించే సార్. పుట్టినరోజు మంగళవారం జన్మించారు. మంగళవారం, జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశిలో. ఓకే. లగ్నం కూడా చూసుకుంటే మీది వృశ్చిక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి ఉచ్చంలో. 2010 నుంచి కంటిన్యూస్గా చాలా కష్టాలు ఉన్నాయి. కష్టం ప్రతి మంది కానీ అవును సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తే మీ సమస్య చెప్పే అక్కర్లే, మీ గ్రహాలు తెలియచేస్తే మీరు ఏ కష్టంలో ఉన్నారని చెప్పి. ఎందుకంటే ఈ విద్య వచ్చేసి ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే. అన్ని మీకు నేను చెప్తాను, వినండి మీరు. అని జాతకం చూసుకుంటే కష్టపడి తత్వం మంది కానీ ఫలితం లేదు. అందరికీ సహాయం చేస్తారు, భావోద్వేగాలు ఎక్కువ, మీకు ఇమోషనల్ పర్సనాలిటీ, రిలేటివ్స్ బంధువులకు చాలా వాల్యూ ఇస్తారు, కానీ మీకు ఎవరు పట్టించుకోరు. ఈ మధ్య చాలా కన్ఫ్యూజన్స్, ఒక రకమైన భయము, ఎక్కువ ఏడుపు వస్తుంది కానీ దాస్తారు. అంటే హైడింగ్ టీయర్స్, కళ్ళలో వచ్చి నీళ్ళు దాస్తారు, మీరు ఎవరు చెప్పరు మీ బాధ. నంబర్ సెకండ్, అన్ని పనులు ఆటంకాలు, నో డెవలప్మెంట్, ఎదగలేకపోతున్నారు, అన్ని ఆటంకాలు ఎదురుతున్నాయి మీకు. రక్త సంబంధం ఎవరు సపోర్ట్ లేదు, ప్లానింగ్ మొత్తం ఫెయిల్యూరే. ఆరోగ్యపరంగా సమస్య చూసుకుంటే జాతకంలో కాన్స్టిపేషన్, గ్యాసెస్ ప్రాబ్లం ఉన్నాయి, చాలా వీక్నెస్, న్యూరాలజికల్ ట్రబుల్ అంటారు. ఇంట్లో కూడా హస్బెండ్ వైఫ్ మధ్యలో హ్యాపీనెస్ లేవు, ఆనందం లేదు. చిన్నప్పటి నుంచి పేదరికం, చాలా కష్టాలతో పైకి వచ్చాక కష్టాలు ఇంకా అలాగే లాగేస్తున్నాయి. ప్రయత్నాలు చాలా, ఫలితాలు లేవు. ప్రెజర్ ఉంది, టెన్షన్ ఉంది, మానసిక లైఫ్ జీవితంలో జీరో సార్. 50 ఏళ్ళు అయిపోయింది, ఇదివరకు లైఫ్ సెటిల్మెంట్ లేదు. కష్టాలు ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి బ్రేక్ పెట్టాలి, ఆపాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో కనక పుష్యరాగం, ఎల్లో సఫర్ 4 క్యారెట్, దాంతోపాటు రూబీ, కెంపు అంటారు 4 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రజా గారు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్లయితే రత్నాలు ధరించడం వల్ల ఇవి పరిష్కారం తప్పకుండా. గ్రహాల స్థితి బాగా లేకపోతేనే వైవాహిక సమస్య వస్తుంది.
మనిషి జీవితంలో ఏదైనా కష్టాలు కావచ్చు, మనిషి ఆలోచన, మనిషి థింకింగ్, మనిషి ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, రిలేషన్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, ఆయన ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, సంతానం కానీ, ఆయన హెల్త్ పరంగా కానీ, వైఫ్తో భార్యతో కానీ, భయం కానీ, ఆయన జర్నీ ఎక్కడ ఫారిన్ వెళ్ళడం కానీ, ఆయన ప్రొఫెషను, ఆయన హోదా, ఆయన స్థానము, ఆయన మంచి క్యారియరు, మంచి ప్రొఫెషను, మంచి డెవలప్మెంటు, మంచి సేవింగ్స్, టెన్షన్స్ ఇవన్నీ వచ్చేది గ్రహాల వల్లనే. గ్రహాలు బాగా లేకపోతే ఇవన్నీ కష్టాలు ఎదురవుతాయి. ఆ గ్రహాలు ఒకసారి వివరాలు జాతకం చూసిన తర్వాత ఆ గ్రహాలు పట్టి బలం పేస్తే తప్పకుండా సంతోషంగా హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఈ విద్య ద్వారా జీవితంలో ప్రతి కష్టాల నుంచి బయటికి రావచ్చు. రెండు వదిలేసి, రెండు ఏంటి, ముసలోనికి యువకుడు చేయలేము నంబర్ 1 అంటే ఆయన ఆత్మకి చేయవచ్చు కానీ ఆయన బాడీ శరీరం చేయలేము అంటే ముసలోనికి యువకుడు చేయలేము, చావుకి బతకలేము. ఈ రెండు తప్ప మిగతా ప్రతి ఒక్క సమస్యలకి ఈ దీంట్లో పరిష్కారం ఉంటుంది. రత్నాలు అనేసరికి ఎవరైతే ప్రపంచం సృష్టి అయ్యిందో అప్పటి నుంచి దీన్ని పాటిస్తున్నారు. దీని వెనక హిస్టరీ ఉంది, చరిత్రం ఉంది, లాజిక్ ఉంది, సైన్స్ ఉంది, ధర్మం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క కష్టాల నుంచి దీని నుంచి పైకి రావచ్చు. ఒకసారి క్వాలిఫైడ్ దగ్గర వెళ్ళి తెలుసుకోవాలి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్య ఎందుకు, క్వాలిఫైడ్ పర్సన్ చెప్పగలుగుతాడు. అందుకు చెప్పరు. ఎందుకంటే ఈ విద్య మనుషులు జరిగే సమయం ఉంటుంది కదా, బ్యాడ్ టైమా, గుడ్ టైమా, ఎప్పుడు నేను బాగుంటాను, ఎప్పుడు ఇల్లు కడతాను, మ్యారేజ్ ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఎలా ఉంటాము, చదువు పరంగా పాస్ అవుతానా, ఉన్నత చదువు ఏమైనా ఉందా, ఫ్రెండ్స్, అంటే రకరకాల ప్రశ్న, 100 రకాల ప్రశ్నలకి ఈ విద్య ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. చక్కటి మీకు సమాధానం చెప్పగలుగుతుంది, తర్వాత పరిష్కారం కూడా ఇవ్వగలుగుతుంది. ఓకే రజా గారు, రత్నాలు ధరించడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి కార్యక్రమం. కీప్ వాచింగ్ V6 న్యూస్.